దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 18. ఈరోజు వాక్య భాగము, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. గలతీ 2వ అధ్యాయము 20వ వచనం. విశ్వాసులు అనేకులు యేసుక్రీస్తు ప్రభు మరణమునందు విశ్వసించెదరు గాని వారు తమ సొంత పాత స్వభావమునకు చనిపోరు. ఎందుకనగా వారు దేవుని పునరుద్ధాన శక్తిని తమ జీవితములకు అన్వయింపజేసుకొనరు. ఆయన మరణములో ఆయనతో మనము అంటుకట్టబడిన ఎడల ఆయన పునరుద్ధాన సాదృశ్యమునందు కూడా మనము ఆయన వలె ఉందుము. రోమా 6వ అధ్యాయము 5వ వచనం. విజయవంతమైన జీవితం కలిగి ఉంటకై విశ్వాసముతో ఆయన పునరుద్ధాన శక్తిని అనుక్షణము మనము కోరుచుండవలెను. బైబిల్ చదువునప్పుడు కానీ పరిచర్య చేయనప్పుడు కానీ ప్రార్థనతో ప్రారంభించవలెను. ప్రతి దాని కొరకు విశ్వాసము ద్వారా పునరుద్ధాన శక్తిని కోరుకొనవలెను. అట్టి విశ్వాసము జీవము గలది, చురుకైనది. అది దేవుని కుమారుని యొక్క విశ్వాసము. గలతీ 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తే నా యందు జీవించుచున్నాడని పౌలు సాక్ష్యమిచ్చుచు, ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను అని చెప్పుచున్నాడు. ప్రభు అయిన యేసు నీ యందు జీవించుచున్నాడని గుర్తెరిగి నీ అక్కరలు, బాధ్యతలు, పరీక్షల్లో ఆయన యందలి విశ్వాసమును అభ్యాసం చేసుకొనవలెను. పాఠశాలలో, వైద్యశాలలో, కార్యాలయముల్లో అనుదినము మనము కలిగి ఉండు బాధ్యతల కొరకు మనం అదే శక్తిని పొందవలెను. శోధనల్లో, కష్టముల్లో ఆ శక్తిని మనము రుజువుపరచవలెను. ప్రైజ్ ది లార్డ్.